ఈ సమయంలో దేవుని వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వాక్యం చదువుకుందాం. Let us turn to Revelation chapter 22 verse 7. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. Behold, I come quickly. ఈ గ్రంథములో రాయబడిన కార్యములను గైకొనువారు ధన్యులు. Blessed is he that keepeth the things that are the sayings of this book. ఈ చివరి దినాలలో మన కన్వెన్షన్ యొక్క ముఖ్య ఉద్దేశము, మన యేసు ఏదో ఒక దినమున ఆయన త్వరగా రానయ్యున్నారు. The main purpose of keeping our convention is that our Jesus is going to come someday for sure. కన్వెన్షన్లో దివారాత్రములు మనం ప్రయాసపడటానికి, మనము దేవునికి ఇంటిలో శ్రమపడటానికి, ఈ కన్వెన్షన్ యొక్క ముఖ్య ఉద్దేశము ఆయన త్వరలో రానయ్యున్నారు. The main purpose for us to suffer and labor night and day for this convention is that because he is going to come very soon. మనము అనుదినము ప్రయాసపడడానికి ఇది ఒక ముఖ్య కారణమై ఉన్నది. This is the main reason for us to labor day and night. దివారాత్రములు మన ప్రయాసములు ఇవన్నీ కూడా మన యేసు ఒక దినము రానయ్యున్నారు. The labor that we are going through day and night, for sure our Jesus is going to come soon. ఆయన రాకడలో మనమందరము ఎత్తబడవలెను. We all have to be caught up in his coming. అందువలన ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. That's why the Lord is speaking with us through his word that behold, I come quickly. క్రైస్తవ జీవితము యొక్క ముఖ్య ఉద్దేశము ఆయన త్వరలో రానయ్యున్నారు. The main purpose of this Christian life is that he is going to come very soon. ఆయన వచ్చినప్పుడు మనమందరము కూడా ఆయనను సంధించవలెను. When he comes, we all should meet him. ఈ 2020వ సంవత్సరములో మన ప్రభు అతి త్వరలో రాబోతున్నారు. In this year 2020, our God is going to come very soon. ఈ కన్వెన్షన్ లో ప్రభు ఈ చివరి దినమున ఆయన మనతో మాట్లాడుతున్నారు. ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను. These last days in this convention, the Lord is speaking with us that behold, I come quickly. ఆయన త్వరలో రాబోతున్నారు గనక ఈ గ్రంథములో ప్రవచన వాక్యములు చదువువాడు ధన్యుడు. And because he is going to come quickly, blessed is he that keepeth the sayings of the prophecy of this book. పరిశుద్ధ గ్రంథములో 66 గ్రంథాలు రాయబడి ఉన్నవి. There are 66 books in this holy Bible. దాదాపు అన్ని గ్రంథములు నెరవేర్చబడిన గ్రంథాలు. Among all these 66, almost every book has been fulfilled. అతి త్వరలో నెరవేర్చవలసిన గ్రంథము, జరగవలసిన గ్రంథము ప్రకటన గ్రంథమై ఉన్నది. The only book that is going to be fulfilled very soon and that is yet to be fulfilled is the book of Revelation. ఈ గ్రంథములో 22 అధ్యాయములు రాయబడి ఉన్నవి. 22 అధ్యాయములు. There are 22 chapters in this book of Revelation. ఈ 22 అధ్యాయములను ఒక భక్తుడు 22 అంతస్తులుగా దీనిని వర్ణిస్తున్నారు. A saint of God is mentioning these 22 chapters as 22 floors. ఈ 22 అధ్యాయములలో సగము అనగా 11 అధ్యాయములు. In these 22 chapters, the half, that is 11 chapters. ఈ 11 అధ్యాయములలో ఏలియా హానోకుల గురించి రాయబడి ఉన్నవి. For these 11 chapters are mentioned, it is told about Enoch and Elijah. 12వ అధ్యాయములో జయించిన మగ శిశువును గురించి రాయబడి ఉన్నది. In the 12th chapter it is mentioned about the victorious man child.
13వ అధ్యాయములో అంత్యక్రీస్తుని గురించి రాయబడి ఉన్నది. In the 13th chapter, it is mentioned about the Antichrist. 14వ అధ్యాయములో నూతన నిబంధన దైవ సేవకులైన 1,44,000 మంది సియోను పర్వతం మీద నిలబడి ఉండటము రాయబడి ఉన్నది. In the 14th chapter, it is mentioned about the New Testament saints, that is the 1,44,000 are going to stand in ఈ Zion. విధముగా ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క విధముగా రాయబడి ఉన్నవి. In this way, every chapter is written in a different way. ఈ గ్రంథమును క్రీస్తు శకం 95-96 సంవత్సరములలో పరిశుద్ధుడని యోహోనికి ప్రభు బయలుపరిచి ఉన్నారు. God revealed this book to Saint John in the year AD 95 and 96. 95 and 96. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. ఈ 20వ అధ్యాయములో ఇదిగో నేను త్వరగా వస్తున్నానని 22వ అధ్యాయములో రాయబడి ఉన్నది. In the 22nd chapter, it is written as, behold, I come quickly. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యము అతి చిన్న వాక్యముగా క్రైస్తవ చరిత్రలో మనందరికీ కనబడుతున్నది. We all of us know that this verse is the smallest verse in the Christian history. ఈ యొక్క వాక్యములో అనేకమైనటువంటి సత్యములు మర్మములు రాయబడి ఉన్నవి. And there are many mysteries that are mentioned in this verse. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాననగా ఆయన ఎప్పుడు వచ్చును? Behold, I come quickly. It means, when is he going to come? ఈ వాక్యములో 4 భాగములను మనము చూడబోతున్నాము. We are going to see four parts in this verse. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. Behold, I come quickly. దీనిలో మొదటి భాగము ఆయన ఎప్పుడు వచ్చును. The first part is, when is he going to come? రెండవది ఎందుకు వచ్చును, ఎవరి కోసం వచ్చును. Secondly, for whom is he going to come? ఎందుకోసం వచ్చును. And why is he going to come? మూడవది ఆయన వచ్చినట్లయితే ఎలాగా వచ్చును. Thirdly, how, if he is going to come, how is he going to come? నాలుగవది ఎక్కడికి వచ్చును. Fourthly, where is he going to come? ఈ యొక్క వాక్యములో ఈ 4 భాగములను మనము చూడబోతున్నాము. We are going to see these 4 parts in this verse. ఈ మధ్యాహ్న కాల సమయములో ఈ కన్వెన్షన్ యొక్క చివరి దినమన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 4 వాక్యములు ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. During these last days in this convention, the Lord wants to speak to us through these verses. కన్వెన్షన్ ప్రారంభం నుండి ముగించేంత వరకు అనేక వాక్యముల ద్వారా ఈ దినాలలో ప్రభు మనతో మాట్లాడుతున్నారు. Right from the beginning of this convention, even till now, the Lord is speaking with us through many verses. ఈ 4వ దినమున మధ్యాహ్న కాల సమయములో ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. Behold, on this 4th day, during this afternoon, the Lord says, behold, I come quickly. మన స్నేహితులు మనకు ఫోన్ చేసినట్లయితే, If our friends call us, మన యొక్క బంధువులు మనకు తెలియపరిచినట్లయితే, if our relatives tell us, మేము వస్తున్నాము, we are going to come, కన్వెన్షన్కి వస్తున్నాము, we are going to come to the convention, లేదా మీ యొక్క గృహానికి వస్తున్నాము, or we are going to come to your house, అప్పుడు మనం అడుగుతాము, మీరు ఎలాగ వస్తారు? that time we are going to ask them, how are you coming? ఎప్పుడు వస్తారు? When are you coming? ఎందుకు వస్తున్నారు? Why will you come? ఎలాగ వస్తున్నారు? And how are you coming? ఎక్కడికి వస్తున్నారు Where are you coming? అని పలు విధమైన ప్రశ్నలు మన హృదయములో బయలుదేరుచున్నవి. In this way, there are many questions that arise in our mind. అదే విధముగా ఈ మధ్యాహ్న కాల సమయములో ఇదిగో నేను వచ్చున్నానని యొక్క వాక్యములో మొదటి భాగము ఆయన ఎప్పుడు వచ్చును. In the same way, in this verse, the first part is, when is he going to come? ఆయన వచ్చేటప్పుడు లోకము యొక్క పరిస్థితి ఎలాగా ఉంటుంది? When he is going to come, how will the situation of the world be? మనుషుల యొక్క పరిస్థితి ఎలాగా ఉంటుంది? How will the situation of man be? సంఘము యొక్క పరిస్థితి ఎలాగా ఉంటుంది? What will be the state of the church? దీనిలో ప్రాముఖ్యముగా ఒక 6-7 కార్యములు నేను మీకు తెలియపరచాలని కోరుచున్నాను. In this, I want to tell 6 to 7 important things. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వాక్యములో ప్రభు తన రాకడను గురించి తన శిష్యులకి
జన సమూహమునకు ఆయన బోధించి ఉన్నారు. In Gospel of Matthew chapter 24 verse 3, the Lord is speaking to his disciples and to the multitudes about his coming. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పమనగా, యేసు వారితో ఇట్లనెను. చాలండి. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. ఇక్కడ శిష్యులు ప్రభువుని అడుగుతున్నారు, అయ్యా మీరు వచ్చినట్లయితే ఈ యుగ సమాప్తికి సూచనలేవి, మీ రాకడికి గుర్తులేంటి, ఇవి మాతో చెప్పమని శిష్యులు ప్రభువుని అడుగుతున్నారు. The disciples are asking the Lord, Lord, when he shall come, what shall these things be, and what is the sign of thy coming and the end of the world? ఈ అధ్యాయములో యేసు ప్రభు రాకడను గురించిన సూచనలు, గుర్తులను గురించి ఒక ప్రశ్న 3వ వచనములో చెప్పబడి ఉన్నది. About about the signs of the coming of the Lord, it is mentioned in this chapter. కానీ ప్రశ్న ఒకటే, సమాధానములు 4వ వాక్యము నుండి 51వ వచనం చివరి వరకు అనేకమైన ఆన్సర్లు, సమాధానములు అక్కడ చెప్పబడి ఉన్నవి. The question about his coming is mentioned in verse 3, but from verse 4 till the 41st verse, the last part, it is mentioned about the various answers. ప్రశ్న ఒకటే, సమాధానములు 4వ వాక్యము నుండి 51వ వచనం వరకు అనేకమైన సమాధానములు ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియపరిచి ఉన్నారు. The question is only in verse 3, but from verse 4 to verse 51, Jesus is telling many answers. వీటిలో మీ రాకడికి గుర్తులేమిటి, యుగ సమాప్తికి సూచనలేవి, ఇవి మాతో చెప్పమని శిష్యులు ప్రభువుని అడుగుతున్నారు. The disciples are asking the Lord, Lord, tell us what are the signs of thy coming and of the end of the world. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అధ్యాయములో మొదటి కార్యాన్ని మనం చూడబోతున్నాము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వాక్యం చదువుకుందాం. In this, the first thing that we are going to see is Gospel of Matthew chapter 24 verse 37. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడియును అలాగే ఉండును. నోవాహు దినములు ఎలాగున్నాయో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. But as the days of Noah were, so shall also the coming of the Son of Man be. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అనే ఈ ప్రశ్నకి, ఈ వాక్యానికి ఆయన వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు వచ్చును? For the question that behold, I come quickly, and when he is going to come, it is mentioned here that as the days of Noah were. ప్రభు చెబుతున్నాడు, నోవాహు దినములు ఎలాగున్నాయో మనుష్య కుమారుని రాకడ అలాగే ఉన్నది. The Lord says, when the coming of the Son of Man shall be, it will be as the same as the days of Noah. నోవాహు దినములు ఎలాగున్నాయి? How were the days of Noah? నోవాహు ఓడలోనే వెళ్ళిన దినము వరకు జనులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇయ్యబడుచు, నారు నాడుచు అనేకమైన సంభవాలు నోవా కాలములో జరిగినవి. During the days of Noah, we see that until Noah entered into the ark, people there were eating and drinking, and they were getting married, and they were giving into marriage, and they were planting their harvest. ఈ దినముల్లో కూడా ఏ పట్టణమునకు వెళ్ళినా, ఏ గ్రామమునకు వెళ్ళినా తినటము, తాగటము, వివాహములు, కట్టడ పనులు, నారు నాటటం, పెండ్లికి ఇవ్వబడటం, ఇవన్నీ ఈ దినాలలో కూడా జరుగుతున్నవి. Even in these days, in the cities and in the villages, if we see, it is the same way that people are drinking and eating, and also they are giving into marriage, and they are planting their grain. వివాహము జరగని ఊరే లేదు. There is no village that weddings are not taking place. కట్టడ పని జరగనటువంటి గ్రామము గాని, సిటీ గాని ఎక్కడ లేదు. There is no village or city where construction work is not going on. ఫంక్షన్లు,
జరగనటువంటి ప్రదేశమే లేదు. There is no place where functions are not taking place. ఇవన్నీ నోవహు కాలములో జరిగినవి. All these happened during the days of Noah. ఈ సంభవములన్నీ కూడా ప్రభు రాకడకు జరుగునని యేసయ్య ముందుగానే తెలియపరిచి ఉన్నారు. Jesus told before itself that these things shall happen during the coming of the Son of నోవహు Man. కాలము ఎలాగున్నదో మనుష్య కుమారుని యొక్క రాకడను అలాగే ఉన్నది. But as the days of Noah were, so shall also the coming of the Son of Man be. ఇంకను ఆదికాండం 6వ అధ్యాయం మొదటి వచనములో కూడా నోవహు కాలములో జనాభా విస్తరణ అధికముగా ఉన్నది. Even in Genesis chapter 6 verse 1 we see that the people grew in multitudes. నరులు భూమి మీద విస్తరింపని ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునిది. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ దేవుని యొక్క నామమునకు మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. నోవహు కాలములో భూమి మీద జనులు విస్తరించి ఉన్నారు. During the days of Noah, people began to multiply on the face of the earth. ఇప్పుడు కూడా ప్రభు రాకడకు సమీపమైన ఈ దినాలలో ప్రపంచ జనాభా అనేక వేల కోట్లకు వెళ్ళిపోయినది. Even during the days of the coming of the Son of Man, the population of the world has increased into thousands of crores. నోవహు కాలములో జనాభా విస్తరించిన విధముగా ప్రభు రాకడకు ముందు కూడా జనాభా భూమి మీద విస్తరించి ఉన్నారు. During the days of Noah, as the people began to multiply, so also before the coming of the Son of Man, the people are multiplying on the earth. నోవహు కాలములో ప్రేమ వివాహములు మనసు వచ్చిన విధముగా ప్రేమ వివాహాలు జరిగిన విధముగా ఈ అంత్య దినాలలో కూడా ప్రభు రాకడకు ముందు సంఘములు దేశములు భూమి మీద ఈ ప్రేమ వివాహాలు జరుగుతున్నవి. As they were love marriages during the days of Noah, and the way they took the partners according to their heart, the same thing is happening in these days in the church and in the nation. అతి దుఃఖకరమైన కార్యము పెంతెకోస్తు సంఘాలలో కూడా ఇటువంటి ప్రేమ వివాహాలు జరుగుతున్నవి. A grievous thing is that these type of love marriages are also happening in the Pentecostal church. ఇదిగో నేను త్వరగా వస్తున్నానని ప్రభు చెప్పిన వాక్కు ప్రకారంగా ఆయన ఎప్పుడు వచ్చును? As the Lord says, behold, I come quickly. When is he going to come? నోవహు కాలము ఎలాగున్నదో మనుష్య కుమారుని యొక్క రాకడ కూడా అలాగే ఉన్నది. As were the days of Noah, so also will be as the coming of the Son of Man. నోవహు కాలములో ఆహారము ప్రధానముగా ఉన్నది. During the days of Noah, food was their priority. నోవహు కాలములో తాగేది తినేది ప్రాముఖ్యముగా ఉన్నది. During the days of Noah, drinking and eating was the నోవహు priority. కాలములో ఓడలోనికి వెళ్ళేంత వరకు జనులు వివాహం చేసుకుంటున్నారు. During the days of Noah, until Noah entered into the ark, people were giving into marriages. నోవహు కాలములో జనులు ఇల్లు కట్టుకుంటున్నారు. During the days of Noah, people built houses. ఇవన్నీ కూడా నోవహు కాలములో ఉన్నటువంటి సంభవాలు. All these things were the things that happened during the days of ఈ Noah. సంభవాలన్నీ కూడా ప్రభు రాకడకు ముందు దేశములో జరుగుతున్నవే. These same things are happening in these days in the nation. రెండవదిగా మనం చూసినట్లయితే, Secondly, when we see, ఆయన ఎప్పుడు వచ్చును? when is he going to come? లోతు దినముల వలె ప్రభు రాకడ కూడా ఉంటుంది. The son of the days of the Son of Man will be as the same as the days of Lot. లూకా సువార్త 17వ అధ్యాయము 26వ వాక్యం. Luke chapter 17 verse 26. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. Glory be to the name of the Lord. ఆయన ఎప్పుడు వచ్చును? When is he going to come? లోతు దినముల వలె ఆయన రాకడ ఉండును. His coming shall be as the days of Lot. లోతు దినములలో జనులు ఎలాగ జీవించారో, How did the people live during the days of Lot? అక్కడ కూడా తినుచు త్రాగుచు పెండ్లాడుచు
Even they ate and drank, and they were giving into marriages. నారు నాటుచు, And they were planting the grain. అమ్ముచు కొనుచు. They were selling and buying. వ్యాపారము చాలా ప్రధానమైనదిగా ఉన్నది. Merchandise was a priority that time. రియల్ ఎస్టేట్ అతి ప్రాముఖ్యముగా ఉన్నది. The real estate was of great importance. అమ్ముచు కొనుచు, Selling and buying, నారు నాటుచు, planting of grain, ఇల్లు కట్టుకొనుచు, construction of house, పెళ్లి చేసుకొనుచు, and giving into marriage, తినుచు త్రాగుచు. eating and drinking. ఇవన్నీ నోవహు లోతు కాలములో కూడా జరిగి ఉన్నవి. All these things happened even during the days of Lot. ఆ కార్యములన్నీ ప్రభు రాకడక ముందు ఇప్పుడు మన కళ్ళ ఎదుట మన సంఘములో దేశములో మనం చూడబోతున్నాము. We can see those same things even during these days with our eyes before the coming of the Son of Man. ఇవన్నీ కూడా దేవుని యొక్క రాకడకే గుర్తులు. All these things are signs of the coming of the Son of ఇదిగో Man. నేను త్వరగా వచ్చుచున్నాను. Behold, I come quickly. ప్రభు త్వరగా వచ్చినట్లయితే If the Lord is, ఆయన ఎప్పుడు వచ్చును? if the Lord is going to come quickly, when is he going to come? మొదటి ఉదాహరణ నోవహు కాలం. The first thing was as the days of Noah. రెండవ ఉదాహరణ లోతు కాలం. The second example was the days of Lot. మూడవ అనుభవం చూచినట్లయితే When we see the third experience, విశ్వాస భ్రష్టత్వం సంఘములో సంభవించును. there shall be a great falling of faith in the church. రెండవ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం. 2 Thessalonians 2nd chapter verse 3. 3వ వాక్యం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. మొదట విశ్వాస భ్రష్టత్వం సంభవించితేనే గాని ఆ దినము రాదు. And those days until there shall be a falling away first, that day shall not come. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎప్పుడు వచ్చుననే దానిలో 3వ భాగము విశ్వాసులలో సంఘములో విశ్వాస భ్రష్టత్వం అనేది ఆరంభమగును. When he is going to come, the third thing for this is that there shall be a great falling away of faith. విశ్వాస భ్రష్టత్వము సంభవించును. There shall be a great falling away of faith. ఆదిలో ఉన్న విశ్వాసము వారికి ఉండదు. They will not have the faith that they had in the former days. ఆదిలో ఉన్న ప్రార్థన జీవితము వారికి ఉండదు. They will not have the prayer life that they had in the former days. ఆదిలో ఉన్న నిరీక్షణ వారికి ఉండదు. They will not have the hope that was in the former days. ఆదిలో ఉన్నటువంటి వైరాగ్యము వారికి ఉండదు. They will not have the same zeal that they had in the former days. మేము సేవకు వచ్చిన ప్రారంభములో అనేక మంది విశ్వాసులకి సైకిల్ కూడా ఉండేది కాదు. During the days that in the beginning when we came to serve to this ministry, even many believers did not have even bicycles. చాలా మంది విశ్వాసులకి సైకిల్ కూడా ఉండేది కాదు. Many believers did not even have bicycles. మాకు కూడా ఫెయిత్ లో మేము బయటికి వెళ్ళాలంటే మాకు సైకిలే. Even in our faith home, if we want to go anywhere, it is a cycle only was there for us. అప్పుడు సైకిల్ కూడా లేని సమయంలో అనేక మంది విశ్వాసులు కోటానికి 9 గంటలకు ముందే ఆరాధనలో ఉండేవాళ్ళు. In those days, even the believers did not have even a cycle. Still, they used to come to the meeting before 9 o'clock. దేవుడు ఒక్కొక్కరిని ఆస్వాదించిన తర్వాత కాలము రాను రాను మారిపోయినప్పుడు అప్పుడు 9 గంటలకు వచ్చే విశ్వాసులు ఇప్పుడు లేరు. As God blessed them, and when the time has changed little by little, the believers that used to come before 9 o'clock, now they are not to be seen. ఇప్పుడు చాలా మందికి మోటార్ సైకిళ్ళు ఉన్నాయి. Now many of us have motorcycles. చాలా మందికి కార్లు ఉన్నాయి. Many have cars. ఆటోలు ఉన్నాయి. Many have autos. లారీలు ఉన్నాయి. Many have lorries. బస్సులు ఉన్నాయి. Many have buses. కానీ ఇప్పుడు ఇన్ని వాహనాలు ఉన్న తర్వాత ఎప్పుడు గుడికి వస్తున్నారు? But even having all these vehicles, but what time are they coming to the church? 9 గంటలకు వచ్చేటువంటి అలవాటు అది మర్చిపోయారు. They have forgotten the habit to come at 9 o'clock. ఆదిలో ఉన్న విశ్వాసము ఇప్పుడు వారిలో బలహీనపడింది. The faith that they had before, now it has become weak. సికింద్రాబాద్ లో ఉన్న దేవుని బిడ్డలారా, ఇది నేను చెప్పడం కాదు, దేవుని వాక్యం చెబుతుంది. ప్రభు రాకడక ముందు దేవుని బిడ్డల యొక్క పరిస్థితి ఎలాగుంటుందంటే విశ్వాస భ్రష్టత్వం సంభవించితేనే గాని
ఆ దినము రాదు. O children of God, what I'm telling now is not by me. The word of God says that until there shall be a great falling away of faith, that day shall not come. సైకిల్ లేనప్పుడు 9 గంటలకు ఆరాధనకు వచ్చారు. They came to the church even though they don't have the cycle. They came by 9 o'clock. ఇప్పుడు 2 వీలర్లు, 3 వీలర్లు, 4 వీలర్లు, అనేకమైన వాహనాలు, విశేషమైన వాహనాలు దేవుడు మనకిచ్చి ఆస్వాదించిన తర్వాత దేవుడు ఎదురు చూసే విశ్వాసము మనలో లేదు. Even now, even if they have 2 wheelers, 3 wheelers, 4 wheelers and other type of vehicles also, but still the zeal that God is awaiting from us is not to be seen in us. సంఘములో ప్రభు రాకడక ముందు విశ్వాస భ్రష్టత్వము సంభవించెను. Before the coming of the Lord, there shall be a great falling away in the church. ఇదే వాక్యం మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనములో కూడా మనం చూడబోతున్నాం. We see the same verse in 1 Timothy chapter 4 verse 1. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచ ఆత్మని ఎందును దెయ్యముల బోధన ఎందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. The Spirit speaketh expressly. విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. The Spirit speaketh expressly that they shall depart from faith. కడవరి దినములలో కొందరు అని రాయబడి ఉన్నది. It is written as in the later times some. అందరూ కాదు, కొందరు విశ్వాస భ్రష్టులగుదురు. Not everyone, but some shall depart from the faith. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎప్పుడు వచ్చును అనే దానిలో 3వ భాగము విశ్వాస భ్రష్టత్వము సంఘములో కలుగును. Beloved ones, in the third part, that when he is going to come is that there shall be a falling away in faith. 4వదిగా మనం చూసినట్లయితే, Fourthly, when we see ఆది ప్రేమ చల్లారును. the former love shall wax cold. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వాక్యం. Matthew chapter 24 verse 12. మత్తయి సువార్త 24:12. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. Because iniquity shall abound, the love of many shall wax cold. చివరి దినాలలో దేవుని బిడ్డలకి ప్రేమ చల్లారిపోవును. In the last days, the love of the children of God shall wax cold. ఆదిలో ఉన్న విశ్వాసం ఏ విధంగా తప్పిపోతుందో, As the faith that they had in the former days will decrease, ఆదిలో ఉన్న దేవుని ప్రేమ కూడా వారిలో చల్లారిపోతుంది. in the same way the love of God that they had in the former days will also wax cold. కూటమునకు పోదామలే అనేటువంటి ఒక నిర్లక్ష్య స్వభావం ఏర్పడింది. They will have a negligent spirit that okay, let us go to the church. దేవుని మీద ప్రేమ చల్లారిపోయింది. Their love towards God has waxen cold. దేవుని వాక్యం మీద ఉన్న ప్రేమ చల్లారితే, The love towards the word of God has waxen cold. దేవుని యొక్క సంఘము దేవుని సేవకుల మీద ఉన్న ప్రేమ చల్లారితే, The love they had towards the church and towards the servants of God has waxen cold. అందువలన దేవుని ప్రేమ చల్లారునని That's why ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వాక్యములో మనం చూడబోతున్నాం. That's why we see in Revelation chapter 2 verse 5 that the love of God shall wax cold. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. Praise be to the holy name of the Lord. ఏ స్థితిలో నీవు పడిపోయి ఉన్నావో దానిని జ్ఞాపం చేసుకున్నాము. Remember from there where thou art fallen. నీవు అది జ్ఞాపం చేసుకుంటే సరి, ఒక మారు మనసు అనుభవం దేవునికి అనుగ్రహిస్తున్నారు. If we shall remember it, it's okay. The Lord will give you a spirit of repentance. నీవు ఆ మారు మనసు పొందితేనే సరి,
ఆది ప్రేమను దేవుడు తిరిగి నీకు అనుగ్రహిస్తున్నారు. Only if you receive that repentance, it's only then the Lord will give you the former love. ఆ ప్రేమ నీలో లేనట్లయితే, If that love is not in you, దేవుడు నీ యొద్దకు వచ్చి దీపస్తంభాన్ని తీసివేస్తున్నాడు. God will come to you and take away the candlestick out of his place. ఈ దీపస్తంభం అనగా ఎవరు? When we tell candlestick, whom does it దైవ show? సేవకులను బయలుపరుచున్నది. It shows the servants of God. అందువల్ల ఈ దినాలలో అనేక సంఘాలలో దైవ సేవకులు లేరు. That's why in these days, in many churches, there are no servants of God. సేవకులు ఉన్న సంఘాలు తక్కువ, సేవకులు లేని సంఘాలు ఎక్కువ. The faith homes where there are servants of God are very few, and the faith homes with no servants of God are a lot. అందువల్ల అనేక సంఘాలలో సిస్టర్స్ ఉన్నారు కానీ బ్రదర్స్ లేరు. That's why in many faith homes and there are only sisters but no brothers. కారణం ఏంటి? What is the reason? ఆది ప్రేమ అనేక మంది కోల్పోతున్నారు. Because many are losing their former love. ప్రభు రాకడకు ముందు సంఘములలో దేవుని ప్రేమ చల్లారిపోతుంది. Before the coming of the Lord, the love will wax cold in the church. 9 గంటలకు ఆరాధనకు వచ్చేవాళ్ళు 9 గంటలకు రావట్లేదు. Those who have to come to the church by 9 o'clock are not coming by time. 11, 12 గంటలు 12:30కే వచ్చేవాళ్ళు ఉన్నారు. There are there who come at 11 o'clock, 12, and even at 12:30. నేను ఒక ఊర్లో సేవ చేసినప్పుడు, when I was serving in a ఆ place, ఊరు పేరు చెప్పడానికి ఇష్టపడడం లేదు. I don't want to tell the name of that place. ఒక సహోదరి అందరికంటే లాస్ట్ లో వచ్చేది గుడికి. One sister came after everyone to the meeting. కానీ వెళ్ళేటప్పుడు అందరికంటే ముందు వెళ్ళిపోతామా. But while going back, she went before everyone. వచ్చేటప్పుడు అందరికంటే లాస్ట్. While coming, she came after everyone. That means she came at the last. ఆశీర్వాదం అని చెప్పి ఆమేనని చెప్పిన తర్వాత వెళ్ళేటప్పుడు అందరికంటే ముందు వెళ్ళిపోయింది. After we told amen, she went before everyone. కారణం ఏంటి? What is the reason? ప్రేమ చల్లారిపోతుంది. The love has waxen cold. దేవుని యొక్క సన్నిధానములో, దేవుని యొక్క ఇంటిలో ఆరాధనలో పాల్గొనడానికి ఎక్కువ సమయము స్పెండ్ చేయడానికి ఇష్టపడదు. Because they are not liking to spend much time in the meeting in the church. ఒకప్పుడు 9 గంటలకు ఆరాధనకు వచ్చే దేవుని బిడ్డలు ఈ దినాలలో 12, 1 గంటకు ఆరాధనకు వస్తున్నారు. The children of God who used to come by 9 o'clock to the service, now they come at 11 or 12. ఇవన్నీ దేవుని యొక్క రాకడకు ముందు జరిగేటువంటి సూచనలని ప్రభువైన యేసుక్రీస్తు ముందుగానే తెలియపరిచారు. Our Lord Jesus told before itself that these are the signs that will happen in the last days. ఇది ఆయన ఎప్పుడు వచ్చును అనేటువంటి ఈ యొక్క అనుభవములో 4వ అనుభవం. This is the fourth thing in the part of when is he going to come. 5వదిగా మనం చూసినట్లయితే, Fifthly, when we see మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వాక్యం. Gospel of Matthew chapter 24 verse 32. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలమై ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరీ సంగతులన్నీ జరుగుట చూచుచున్నప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. ఆయన ఎప్పుడు వచ్చును అనేటువంటి దానిలో ఇది 5వ భాగం అంటున్నది. This is the fifth part in when he is going to come. అంజూరపు చెట్టును గురించి ఉపమానమును మీరు నేర్చుకొనుడి. Learn the parable of the fig tree. ఈ అంజూరపు చెట్టు ఇక్కడ ఇశ్రాయేలుల దేశములో యూదులకు వచ్చిన స్వతంత్రమును గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. Here it is written about the liberty that the Jews got. వారికి 1948వ సంవత్సరం మే మాసము స్వతంత్ర దేశముగా ప్రకటింపబడినది. In the year 1948, in the month of May, they were given a separate nation. ఇశ్రాయేలు దేశాన్ని ఒక స్వతంత్ర దేశముగా ఆ దినములలో ప్రకటింపబడినది. During those days, Israel was declared as an independent nation. అందువలన అంజూరపు చెట్టుని గురించిన ఉపమానమును నేర్చుకొనుడి. That's why learn the parable of the fig tree. ఈ అంజూరపు చెట్టు యూదులను బయలుపరచున్నది. This fig tree shows the Jews.
యూదులకి స్వతంత్ర దేశముగా ఇశ్రాయేల్ దేశం ప్రకటింపబడినది. The Jews were given an independent nation. దాదాపు స్వతంత్ర దేశముగా ప్రకటింపబడి 70 సంవత్సరాలు దాటి ఉన్నది. It is more than 70 years and that the Jews were given an independent nation. అందువలన న్యాయాధిపతి వాకిట నిలబడి ఉన్నాడు. That's why the judge is standing near the door. న్యాయాధిపతి వాకిట్లో నిలబడి ఉన్నాడు. The judge is standing near the door. ఆ వాక్యం చదవండి. మత్తయి సువార్త 24:32. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరీ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే, ఆయన సమీపముగానే ద్వారము యొద్దనే ఉన్నాడని తెలుసుకొనుడి. Know that he is near even at the doors. ఆయన ద్వారము యొద్దనే ఉన్నాడు. He is near the door. ఆయన సమీపములోనే ఉన్నాడు. He is very near. ద్వారములో ఉన్న ద్వారము వాకిట్లో ఉన్న వ్యక్తి లోపలికి రావడానికి ఎంత సమయం పడుతుందండి? A person who is standing near the door, how much time will he take to come inside? చెప్పండి. వాకిట్లో ద్వారము దగ్గరే ఉన్న వ్యక్తి లోపలికి రావడానికి ఒక 2 సెకండ్లు చాలు. A person who is standing near the door, it is 2 seconds is enough for him to just enter in. అందువలన అది ప్రభు యొక్క రాకడకి సాదృశ్యముగా ఉన్నది. That's why it typifies the coming of our Lord Jesus Christ. మన ప్రియుడైన యేసు ద్వారము దగ్గరే నిలబడి ఉన్నాడు. Our beloved Jesus is standing near the door. కృపా ద్వారము మూయబడే సమయం ఆసన్నమైనది. A time has come where the doors of grace is going to be shut. ఆ కృపా ద్వారము దగ్గర నిలబడిన వ్యక్తి లోపలికి రావడానికి ఎంతో సమయం చాలదు. The person who is standing at the doors of grace, not much time is needed for him to enter in. ప్రభు రాకడ అతి సమీపముగా ఉన్నది. The coming of the Lord is very nigh. ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను. Behold, I am going to come very soon. మన కన్వెన్షన్ యొక్క ముఖ్య ఉద్దేశము యేసు రానై ఉన్నాడు. The main purpose of our convention is that our Jesus is going to come quickly. ఆయన త్వరలో రానయ్యున్నారు. He is going to come very soon. సికింద్రాబాద్ కన్వెన్షన్ ద్వారా ప్రభు రాకడికి మనమే సిద్ధపరచుకోవాలి. In this convention we have to prepare ourselves for the coming of the Lord. ఇది ఆయన ఎప్పుడు వచ్చుననే దానిలో 5వ భాగం అంటున్నది. In when he is going to come in this is the 5th part. 6వదిగా మనం చూసినట్లయితే, Sixthly, when we see మత్తయి సువార్త 24:44 వాక్యం. in Matthew chapter 24 verse 44. మీరనుకునని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. మీరు అనుకొనని ఘడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండండి. Be ye also ready, for in such an hour as ye think not, the Son of Man cometh. సికింద్రాబాద్లో ఉన్న దేవుని బిడ్డలారా, మీరు అనుకొనని ఘడియలో ఆయన వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండండి. Believers of Secunderabad, be ready, because he is going to come in the hour that he knoweth not. ఇదే ప్రభు యొక్క రహస్య రాకడకి సూచనగా ఉన్నది. This typifies the secret coming of the Lord. ఆయన ఎప్పుడు వచ్చునో మనకు తెలియదు గనుక మనము సిద్ధముగా ఉండవలెను. Because we do not know when he is going to come, we have to be ready. మనము అనుకొనని ఘడియలో, In an hour that we do not know, మనము ఊహించని సమయములో, in an hour that we cannot imagine, మనకి తెలియని సమయములో in a time that we do not know, ఆయన అకస్మాత్తుగా రాబోతున్నాడు. he is going to come suddenly. మనమే సిద్ధపరచుకోవాలి. We have to prepare ourselves. ఇది 6వ అనుభవం అంటున్నది. This is the 6th experience. 7వదిగా చూచినట్లయితే, Seventhly, when we see ఇదే మత్తయి సువార్త 24:48 వాక్యం చదువుకుందాం. Matthew chapter 24 verse 48. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకుని చదవండి. తన తోడి దాసులను కొట్ట మొదలు పెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచూనుంటే ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడు అనుకున్నని గడియలోను వాని యజమానుడు వచ్చి
వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును నుండును. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. ఆయన ఎప్పుడు వచ్చును అనేటువంటి యొక్క వాక్యములో 7వ అంశాన్ని మనం చూచినప్పుడు When we see, ఇక్కడ దాసుడు, చెడ్డ దాసుడు అని రాయబడి ఉన్నది. when we see the seventh thing in the part that when he is going to come, here in verse 48, it is written as an evil servant. ఈయన ఒక చెడ్డ దాసుడు అని చెప్పబడినది. It is mentioned as an evil servant. ఎందుకు చెడ్డ దాసుడు అని చెప్పబడినది? Why is it told as evil servant? తన యజమానుడు ఆలస్యముగా వచ్చును, My Lord will delay his coming. నా యజమాను వచ్చును అని ఒక నిరీక్షణ అతనికి ఉన్నది. He has a hope that his master, his Lord is going to come. కానీ నా యజమాను వచ్చును గాని ఇప్పుడు రాడు, అతడు ఆలస్యముగా రాబోతున్నాడు. My Lord is going to come, but he is going to delay. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయములో నా ప్రభు వచ్చును, కానీ ఆయన ఇప్పుడు రాడు, ఆలస్యముగా వచ్చునని మీలో ఎవరైతే అలాగ తలంచున్నారో ఆ చెడ్డ దాసుడు ఎవరో కాదు, మీరే అంటున్నారు. This afternoon time, if you think that my Lord is going to come, but he is going to delay his coming, then that evil servant is no one, but it is you. నా ప్రభువు వచ్చును అని కొంతమంది నమ్ముతున్నారు కానీ ఆయన ఇప్పుడు రాడు, ఆలస్యముగా వస్తాడు అంటున్నారు. Everyone believe that my Lord is going to come, but they think that their Lord is going to delay. నా యజమానుడు ఆలస్యముగా వచ్చునని ఎవరైతే తలంచున్నారో సహోదరి సహోదరా, మీరే చెడ్డ దాసుడు, చెడ్డ దాసురాలుగా కనబడుతున్నారు. Those who think that my Lord is going to delay, brother and sister, you are that evil servant. ఇటువంటి యొక్క అనుభవం అంత్య దినములలో ఉన్నట్లుగా 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయానికి రండి. In 2 Peter chapter 3, it is mentioned as that these things shall happen in the last days. 2వ వాక్యం, Verse 2. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలెను విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. తర్వాత అంత్యదినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయెను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును. 9వ వాక్యం చదవండి. 9వ వాక్యం, Verse 9. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగును గాక. Glory be to the name of ఈ the Lord. 9వ వాక్యములో కొందరు ఆలస్యమని ఎంచునట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడను నశింపవలని నిశ్చయింపగా అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. The Lord is not slack concerning his promise, as some men count slackness, but is long-suffering to usward, not willing that any should perish, but that all should come to repentance. అంత్య దినములలో ప్రభు ఆలస్యముగా రాబోతున్నాడని కొందరు తలంచున్నారు. Some men count that the coming of the Lord will delay. ఆయన వచ్చును అని నమ్ముతున్నారు, కానీ ఆయన ఇప్పుడు రాడు. They believe that the Lord is going to come, but now he is not going to come. సహోదరి సహోదరుడా, మీరు నేను కూడా ఆయన వచ్చునని మనం నమ్మటం మాత్రమే కాదు, ఆయన ఇప్పుడు రాడు అని, ఆయన ఆలస్యంగా వస్తాడని తలంచినట్లయితే వారే చెడ్డ దాసులు అని దేవుని వాక్యం బోధింపబడుతున్నది. Brother and sister, if you think that the coming of the Lord is going to come, but still if you think he is going to delay, then the word of God says that you are that evil servant. అలాగనే నిర్గమాకాండము 32వ అధ్యాయములో కూడా మోషే సీనాయి పర్వతమునకు వెళ్ళి దేవుని యొక్క ఆజ్ఞలు తీసుకొని కొండ దిగి కిందికి వచ్చే లోపు కొద్దిగా ఆలస్యమైనది.
In Exodus chapter 32, we see that Moses went upon Mount Sinai and took the commandments, and before he could come back to his people, there was a little delay. మోషే రావడం ఆలస్యమైనది. The coming of Moses delayed. ఈలోపు కింద ఉన్నటువంటి ఇశ్రాయేలీలు మోషే రాలేదని వారు విగ్రహారాధికులుగా మారిపోయారు. In the meantime, the people there thought that Moses did not come, and they became idolaters. అలాగనే యేసు ఇంకా తిరిగి రాలేదు, ఆయన ఇంకా రాలేదని అనేక మంది దేవుని బిడ్డలు విగ్రహారాధికులుగా మారి లోకములో కలిసిపోతున్నారు. Many people think that Jesus has not yet come, he has not yet come, and they are becoming idolaters in this world. అందువలన చెడ్డ దాసులు ఎవరు అనగా ఎవరో కాదు, తన యజమానుడు ఆలస్యముగా వస్తున్నాడని ఎవరైతే అటువంటి తలంపులతో ఉన్నారో వారే చెడ్డ దాసులని ఈ కన్వెన్షన్ లో ప్రభు మనతో మాట్లాడుతున్నారు. This evil servant is none other than the person who think that the coming of the Lord will delay. The Lord is speaking to us in this convention about this. సహోదరి సహోదరుడా, మన ప్రభువు అతి త్వరలో రాబోతున్నాడు. Brother and sister, our Lord is going to come very soon. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను. Behold, I come quickly. ఈ యొక్క వాక్యములో ఆయన ఎప్పుడు వచ్చును అనే దానిలో ఈ 7 కార్యాలు మనం చూడబోతున్నాము. We have seen the 7 things in the part that when he going to come. ఈ యొక్క వాక్యములో రెండవ అనుభవంలోనికి మనం వెళ్ళినట్లయితే, when we go to the second part of this verse, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, behold I come quickly. ఆయన వచ్చినట్లయితే ఎందుకొరకు వస్తున్నాడు? If he is going to come, why is he going to come? ఎవరి కోసం వస్తున్నాడు? For whom is he going to come? మనము కూడా మన బంధువులు స్నేహితులు అడిగినప్పుడు ఎందుకు వస్తున్నారు, ఏం పని, ఎవరి కోసం వస్తున్నారని మనము కూడా వారిని ప్రశ్నిస్తూ ఉంటాం. Even when our relatives will come to our house, and we ask them, why are you coming and for whom are you coming? మధ్యాహ్న కాల సమయములో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు వస్తున్నాడు, ఎవరి కోసం వస్తున్నారు, ఈ యొక్క అంశములో రెండవ భాగం అంటున్నది. Brother and sister, during this afternoon time, the second part in the thing that is going to come quickly is for whom is he going to come and why is he going to come? ఆయన ఎందుకోసము ఎవరి కోసం రాబోతున్నాడు? For whom is he going to come and why is he going to come? జయించిన సంఘము కొరకు ఆయన రాబోతున్నాడు. He is going to come for the victorious church. పవిత్రురాలైన సంఘము కొరకు యేసు రాబోతున్నాడు. He is going to come for that holy church. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వాక్యం. Ephesians chapter 5 verse 27. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. He hath given himself that he might sanctify and cleanse it with the washing of water by the word, that he might present to it himself a glorious church, not having spot or wrinkle or any such thing, that it should be holy and without blemish. మహిమగలిగిన సంఘము కొరకు ఆయన రాబోతున్నాడు. He is going to come for his glorious church. జయించిన సంఘము కొరకు ఆయన రాబోతున్నాడు. He is going to come for the victorious church. తన ఎదుట నిలబడే సంఘము కొరకు ఆయన రాబోతున్నాడు. He is going to come for the church that is going to stand before him. పవిత్రురాలైన సంఘము కొరకు ఆయన రాబోతున్నాడు. He is going to come for that holy church. మచ్చ, డాగు, ముడత, కళంకము లేని ఒక పరిశుద్ధమైన సంఘము కొరగానే రాబోతున్నాడు. He is going to come for a holy church that is without spot or wrinkle or any such thing. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనలో మచ్చ, డాగు, మడత, కళంకములు లేని వారుగా మనం కనపడాలి. Beloved ones, we should be as the one without spot or wrinkle or without blemish. పవిత్రాలైన సంఘముగా మీరు నేను కనపడాలి. We have to be seen as a holy church. జయించిన సంఘముగా మనం కనపడాలి. We should stand as a victorious church. వ్యాధిని జయించాలి. We should overcome sickness. పాపమును జయించాలి. We have to overcome sin. సాతానుని జయించాలి. We have to overcome Satan. లోకమును జయించాలి. We have to overcome the world. శత్రువులను జయించాలి. We have to overcome the enemy. సమస్తమును మనము జయించాలి. We have to overcome everything. ఈ జయించిన సంఘము కొరకే యేసు రాబోతున్నాడు. Jesus is going to come for this victorious church. అందువలన ఇదిగో నేను త్వరగా వచ్చున్నానని ప్రభు చెబుతున్నాడు. Behold, the Lord says, I'm going to come quickly. ఈ అనుభవంలో ఇది రెండో భాగం అంటున్నది. This is the second thing in this part. మూడవదిగా మనం చూసినట్లయితే, Thirdly, when we see ఆయన ఎక్కడికి, ఆయన ఎలాగా వచ్చును. how is he going to come, ఈ వాక్యములో మొదటి భాగము ఆయన ఎప్పుడు వచ్చును. the first part in this verse is when is he going to come. అందులో 7 కార్యములు ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు. In that God spoke to us in 7 things. ఆయన ఎందుకు వచ్చును, ఎవరి కోసం వచ్చును, Why is he going to come and for whom is he going to come. పవిత్రమైన సంఘము కొరకు ఆయన వచ్చునని మనం విని ఉన్నాం. We have heard that he is going to come for a holy church. మూడవదిగా ఈ యొక్క వాక్యములో ఆయన ఎలాగ వచ్చును. The third part in this verse is how is he going to come. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. Behold, I come quickly. ఆయన వచ్చినట్లయితే ఎలాగ వచ్చును. If he is going to come, how is he going to come. ఇందులో 3 భాగములు ఉన్నాయి. In this part there are 3 things. మొదటి దెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం నుండి చదువుకుందాం. First thing is 1 Thessalonians chapter 4 verse 16. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను, దేవుని బూరతోను, పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. చాలు. The Lord himself shall descend from heaven with a shout, with the voice of an archangel and with a trump of God. ఆయన ఎలాగ వచ్చును. How is he going to come. ఆయన ఆర్భాటముతో రాబోతున్నాడు. He is going to come with a shout. ఆర్భాటం అంటే అర్థం ఏంటి. What does the shout mean. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆర్భాటం అంటే అర్థం ఏంటి. Beloved ones, what does this shout mean. సంతోషమును సమాధానమును బయలుపరుచున్నది. It shows joy and peace. యేసు ఆర్భాటముతో రాబోతున్నాడు. Jesus is going to come with a shout. జయించిన సంఘమును తీసుకొని పోవడానికి, To take away that victorious church. పరిశుద్ధులను తీసుకొని పోవడానికి, To take the holy. వేవేల దూతలతో, He is going to come with numerous యేసు angels. వేవేల దూతలతో ఆర్భాటముతో రాబోతున్నాడు. Jesus is going to come with numerous angels with a shout. సికింద్రాబాద్లో ఉన్న దేవుని బిడ్డలను చూసినప్పుడు ప్రభువుకి ఎంతో ఆర్భాటము. It is a great joy for the Lord when he looks at the believers of ప్రభువుకి ఎంతో Secunderabad. సంతోషము. There is a great joy unto the Lord. నా జనులు లోకమును జయించి ఉన్నారు. My people have overcome the world. నా జనులు సాతానుని జయించారు. My people have overcome Satan. నా జనులు వ్యాధిని జయించారు. My people have overcome sickness. నా జనులు నా కొరకు జీవించారు. My people have lived for me. వారు లోకమును ద్వేషించారు. They have hated the world. మన ఒక్కొక్కరిని గురించి ప్రభు తలంచినప్పుడు ఆయనకి ఒక గొప్ప సంతోషం, ఒక ఆర్భాటం. When God thinks about all of us one by one, then there is a great joy in him. అందువలన ఆయన ఆర్భాటముతో రాబోతున్నాడు. That's why he is going to come with a shout. ఇశ్రాయేలీలు కూడా ఐగుప్తిక బానిసత్వము నుండి వారు విడుదల పొంది కానానికి వెళ్ళేటప్పుడు ఆర్భాటముగా వారు వెళ్ళారు. Even when the Israelites, when they were delivered from the bondage of Egypt, they also went out towards Canaan with a shout. మోషే సీనాయి పర్వతం మీదకి దిగినప్పుడు దేవుడు కూడా ఆర్భాటముతో, మహిమతో, బూర ధ్వనితో ఆర్భాటముగా యేసు సీనాయి పర్వతం మీదకి దిగాడు. Even when Moses went upon the mount of Sinai, the Lord also descended on the mount of Sinai with a great shout and with the voice of a trumpet. అలాగనే దావీదు దేవుని మందసమును తన యొక్క
పురానికి తీసుకుని వెళ్ళేటప్పుడు ఆర్భాటముతో ఆ మందసాన్ని దావీదు తీసుకుని వెళ్ళాడు. Even when David took the ark of the Lord to his city, he took it with a shout. సమయం అనుమతించలేదు కాబట్టి వీటికి వాక్యముక రిఫరెన్స్ ను నేను చెప్పటం లేదు. Because time is not permitting, I am not giving you the scriptural references for these things. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆర్భాటముతో దావీదు దేవుని మందసాన్ని తన నగరానికి తీసుకుని వెళ్ళాడు. King David took the ark of the Lord to his palace with a shout. ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వము నుండి విడుదల పొంది ఆర్భాటముతో వారు ప్రయాణం చేసి ఉన్నారు. Even the Israelites, after they were delivered from their bondage, they journeyed forward with a shout. సీనాయి పర్వతం మీదికి ఆర్భాటముతో దేవుడు మహిమతో దిగి ఉన్నాడు. God descended on Mount Sinai with his glory with a shout. అలాగనే మన దేవాది దేవుడు మనలను తీసుకుని పోవడానికి వేవేల దూతలతో ఆర్భాటముతో ఆయన దిగి రాబోతున్నాడు. Even a God of gods is going to descend with numerous angels with a shout to take us away. రెండవదిగా ప్రధాన దూత శబ్దముతో ఆయన రాబోతున్నాడు. Secondly, he is going to come with the voice of the archangel. ప్రధాన దూత శబ్దముతో ప్రభు రాబోతున్నాడు. Secondly, the Lord is going to come with the voice of the archangel. యూదా పత్రిక 9వ వాక్యం చదువుకుందాం. Book of Jude, verse 9. యూదా పత్రిక 9వ వాక్యం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపాక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. పరిశుద్ధుల యొక్క శరీరమునకు విరోధముగా ఇక్కడ మిఖాయేలు దూత యుద్ధము చేయుచున్నది. Here Michael the archangel is contending and disputing with the devil for the body of a saint. అప్పుడు మోషే వైపున మిఖాయేలు దూత యుద్ధము చేసి సాతానుని జయించినది. And Michael the archangel fought on behalf of Moses with the devil and got a victory. ప్రభు యొక్క రాకడలో అనేక మంది పరిశుద్ధులు ఎత్తబడినప్పుడు రూపాంతరం చెందినప్పుడు వారికి విరోధముగా ఈ ప్రధాన దూత సాతాను దూతలతో యుద్ధము చేసి జయం అనుగ్రహింపబోతున్నారు. During the coming of the Lord, when many the bodies of saints of God are going to be transformed, that time Michael the archangel will fight against the devil which is contending with them. అందులో ప్రభు రాకడలో ప్రధాన దూత శబ్దముతో ఆయన రాబోతున్నాడు. The Lord is going to come with the voice of the archangel. సాతానిక సైన్యములను దూతలన్నిటినీ యుద్ధం చేసి ఓడించడానికి ప్రధాన దూతలు మనకు సహాయపడుతున్నారు. The archangels are helping us to fight and overcome all the forces of Satan. ఇది రెండవ అనుభవం అంటున్నది. This is the second thing. ఆయన వచ్చినట్లయితే మూడవదిగా ఆయన ఎలాగ వస్తున్నాడు? If he is going to come, thirdly, how is he going to come? దేవుని బూరతో ఆయన రాబోతున్నాడు. He is going to come with the trump of God. మొదటి దశలోని రాసిన పత్రిక 4:16. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. దేవుని బూర శబ్దముతో ప్రభు రాబోతున్నాడు. The Lord is going to come with the trump of God. దేవుని బూర శబ్దముతో ప్రభు రాబోతున్నాడు. The Lord is going to come with the trump of God. ఈ దేవుని బూర శబ్దం అనగా అర్థం ఏంటి? What does it mean when we say the trump of God? ఇప్పుడు మేము మాట్లాడేటువంటి ఈ మైకులు ఈ బూరలు మన కాంపౌండ్ వాల్ వరకే వినపడతాయి. Now while we are speaking in this mic, the sound that is produced from this, we can hear it only within this compound. లేదా ఈ మెయిన్ మీటింగ్ హాల్ ఉన్న వాళ్ళకి కొంచెం శబ్దంగా వినబడొచ్చు. Or otherwise we can hear a little bit loud in this meeting hall. కానీ ప్రభు రాకడలో ఈ దేవుని బూర శబ్దం ప్రపంచమంతా వినబడాలి. But during the coming of the Lord, the voice of this trump of God should be heard all throughout the world.
హైదరాబాద్ లో చనిపోయిన వాళ్ళు ఉంటారు, There will be people who died in Hyderabad. సికింద్రాబాద్ లో చనిపోయిన వాళ్ళు ఉంటారు, There will be people who died in Secunderabad. అమెరికాలో చనిపోయిన వాళ్ళు ఉంటారు, There will be the ones who died in America. అండమాన్ లో చనిపోయిన వాళ్ళు ఉంటారు, There will be people who died in Andamans. ఆఫ్రికాలో చనిపోయిన వాళ్ళు ఉంటారు, There will be people who died in Africa. ఆంధ్రప్రదేశ్ లో చనిపోయిన వాళ్ళు ఉంటారు. There will be ones who died in Andhra. వీరందరికీ బూర శబ్దం వినబడాలి. For all of them, this trumpet, the voice of the trumpet should be heard. ఇప్పుడు మన సహోదరులు పెట్టేటువంటి ఈ యొక్క మైక్, ఈ సౌండ్ సిస్టమ్ ఈ గ్రౌండ్ వరకే వినపడుతుంది. The sound system which brother has kept for us, we can hear it only in this place. కానీ ప్రభు రాకడలో దేవుని బూర శబ్దం ఈ ప్రపంచములో ఏ ఏ దేశములో మరణించారో వాళ్ళందరికీ ఈ బూర శబ్దం వినబడుతుంది. But the sound of this trumpet, it will be heard to every person that has died in every nation. యోహోను సువార్త 11వ అధ్యాయములో మనందరికి ఒక చరిత్ర తెలుసు. లాజరు మరణించినప్పుడు యేసయ్య బిగ్గరగా పిలిచాడు, లాజరు బయటికి రమ్ము. In Gospel of John chapter 11, we know the history that when Lazarus died, Jesus shouted forth, Lazarus, come forth. లాజరు బయటికి రమ్ము. Lazarus, come forth. మరి ఆ సమాధి తోటలో చాలా మంది లాజర్లు ఉన్నారు. ఆ సమాధి తోటలో చాలా మంది లాజర్లు ఉన్నారు. There are many dead people in that grave. హైదరాబాద్ లాజర్ ఉన్నాడు, There will be Lazarus in Hyderabad. సికింద్రాబాద్ లాజర్ ఉన్నాడు, There is Lazarus in Secunderabad. రామచంద్రాపురం లాజర్ ఉన్నాడు, There is Lazarus in Ramchandrapuram. వరంగల్ లాజర్ ఉన్నాడు, There is this Lazarus in Warangal. కరీంనగర్ లాజర్ ఉన్నారు. There is Lazarus in Karimnagar. చాలా మంది లాజర్లు ఉన్నారు. There are many Lazarus. మరి ఏ లాజర్ను ప్రభు పిలిచినట్టు? Which Lazarus did the Lord call then? ఏ లాజర్ని యేసు ప్రభు పిలిచినట్టు? Which Lazarus did the Lord call? లాజరు బయటికి రమ్ము. Lazarus, come forth. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దినములలో దేవుని బూర శబ్దం ప్రపంచములో ఉన్న దేవుని బిడ్డలందరికీ వినబడుతుంది. Beloved ones, the sound of the trumpet of God will be heard to every child of God in that day. క్రీస్తునందు మృతి నొందిన లాజర్లందరికీ, క్రీస్తునందు సజీవులుగా ఉన్న లాజరులందరికీ ఆ శబ్దం వినబడుతుంది. That sound will be heard by every Lazarus that has died in the Lord and every Lazarus that is alive in Christ. అందువలన దేవుని బూర శబ్దముతో యేసయ్య రాబోతున్నాడు. Jesus is going to come with the trump of God. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. Behold, I come quickly. ఆ వాక్యములో ఇది 3వ భాగం అంటున్నది. This is the third part in this verse. 4వదిగా మనం చూసినట్లయితే, Fourthly, when we see, ఆయన ఎక్కడికి వచ్చును. where is he going to come? ఈ వాక్యములో మొదటి భాగము ఆయన ఎప్పుడు వచ్చును, అందులో 7 కార్యాలు విని ఉన్నా. The first part is when is he going to come, and we have heard 7 things in this. రెండవది ఆయన ఎందుకు వచ్చును, ఎవరి కోసం వచ్చును. Secondly, when is he going to how is he going to come, with who, for whom is he going to come, and why is he going to come? రెండవ భాగములో పెండ్లి కుమార్తె అయిన పవిత్రులైన సంఘము కొరకు ఆయన రాబోతున్నాడని విని ఉన్నాం. Secondly, we have heard that he is going to come for the glorious and the holy church. మూడవదిగా ఆయన వచ్చినట్లయితే ఎలాగ వచ్చును. Thirdly, if he is going to come, how is he going to come? ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో ఆయన రాబోతున్నాడని మనం విని ఉన్నాం. We have heard that he is going to come with a shout, with the voice of the archangel and with the trump of God. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. ఈ భాగములో 4వది ఆయన ఎక్కడికి వచ్చును. The fourth part in this verse is, where is he going to come? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయములో ఆయన ఎక్కడికి వచ్చును. Beloved ones, during this evening, where is he going to come? ఈ కన్వెన్షన్ ముగించే లోపు యేసయ్య వచ్చినట్లయితే
ఆయన ఎక్కడికి వచ్చును? Before we finish this convention, if our Lord will come, where is he going to come? సికింద్రాబాద్ వస్తాడా? Will he come into Secunderabad? హైదరాబాద్ వస్తాడా? Will he come to Hyderabad? ఈసీఎల్ వస్తాడా? Or will he come to ECIL? వరంగల్ వస్తాడా? Or will he come to Warangal? కీసరాకు వస్తాడా? Or will he come to Kisara? కుప్రావురికి వస్తారా? Or will he come to Kopraur? చెన్నైకి వస్తారా? Or will he come to Chennai? ఢిల్లీకి వస్తారా? Or will he come to Delhi? ఆయన ఎక్కడికి వస్తాడు? Where is he going to come? దేవుని వాక్యం ఏం చెబుతుంది? What does the word of God say? మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యం. 1 Thessalonians chapter 4 verse 17. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో ఆకాశము మళ్ళీ చదవండి. ఆకాశ మండలములు ఆకాశ మండలము మేఘముల మీద కొనిపోబడుదుము. మనము కొనిపోబడుదుము. హల్లెలూయా. మేఘముల మీదకి ఆయన మనలను కొనిపోబోచున్నాడు. He is going to take us with him in the clouds. మనము మేఘముల మీదకి కొనిపోబడతాము. We are going to be taken up in the clouds. ఆయన భూమి మీదకి రాడు. He will not come onto the earth. ఆయన హైదరాబాద్కి రాడు. He will not come to Hyderabad. ఆయన సికింద్రాబాద్ రాడు. He will not come to Secunderabad. ఆయన కీసరాకి రాడు. He will not come to Kisara. ఆయన మేఘముల మీదకి రాబోతున్నాడు. He is going to come in the clouds. అక్కడికి వచ్చి He will come there బూర శబ్దముతో, with the sound of the trumpet, ఆర్భాటముతో, with a shout, దేవుని దూత శబ్దముతో, with the voice of the archangel, వేవేల పరిశుద్ధులతో, with innumerous saints, అనేకమైన దేవదూతలతో, with numerous angels, సర్వలోకములో ఉన్న దేవుని బిడ్డలందరినీ మేఘము మీద ఆయన పోగు చేస్తున్నాడు. He is going to gather all the children of God all throughout the world. ఆయన మేఘం మీదకి రాబోతున్నాడు. He is going to come in the clouds. మీరు నేను ఊహించిన విధముగా As ఆయన you- భూమి మీదకి రాడు. As you and I imagine, he will not come onto the earth. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear beloved ones, మన కన్వెన్షన్ ముగించే లోపు before we finish our convention, ప్రభు రాకడ ఒకవేళ ఉన్నట్లయితే if the coming of the Lord is మనం there, ఆ మేఘముల మీద యేసును సంధింపబోతున్నాము. we are going to meet the Lord in the clouds. మనలో ఎంతమంది నమ్ముతున్నారు? How many believe this? నా యేసు రాబోతున్నాడు. Our Lord, our Jesus is going to ఆయన come. ఆర్భాటముతో రాబోతున్నాడు. He is going to come with a shout. ప్రధాన దూత శబ్దముతో రాబోతున్నాడు. He is going to come with the voice of the దేవుని archangel. పూర్ణ శబ్దముతో రాబోతున్నాడు. He is going to come with the sound of the trump. ఆయన మేఘముల మీదకి రాబోతున్నాడు. He is going to come in the clouds. ఆ మేఘములో మహిమలో ఆయన వచ్చినప్పుడు When he is going to come in the clouds with the glory, మన యొక్క మట్టి శరీరం This- మహిమగల శరీరముగా మారబోతున్నది. this earthly body will become a glorious body. చనిపోయిన వారు రూపాంతరము చెందబోతున్నారు. All those who are dead will be transformed. ప్రియమైన దేవుని బిడ్డలారా, Beloved children of ఆ God, మహిమగల దినము కొరకు ప్రభు మనలందరినీ సిద్ధపరచబోతున్నారు. the Lord is going to prepare all of us for that